ఒకప్పుడు టాలీవుడ్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్. ఇప్పటికీ ఆయనని అభిమానించేవారు ఎందరో ఉంటారు. ఒకానొక సమయంలో టాలీవుడ్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన పూరి ప్రస్తుతం ఫ్లాప్స్లో ఉన్నారు. ముఖ్యంగా ఆయన గత 2 చిత్రాలు లైగర్, డబుల్ ఇస్పాట్ దారుణంగా నిరాశపరిచాయి. ప్రజెంట్ విజయ్ సేతుపతితో ఓ ఫిలిం చేస్తున్న పూరి దాంతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అభిమానులు కూడా ఆయన కంబ్యాక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కొంతకాలంగా పూరి కంబ్యాక్ కోసం ఎంతలా చర్చ జరుగుతుందో అదే స్థాయిలో ఆయన రిలేషన్షిప్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ వయసు 59 సంవత్సరాలు. 29 ఏళ్ల క్రితం ఆయనకు పెళ్ళయింది. 2 పిల్లలున్నారు. పూరి తనయుడు ఆకాష్ హీరోగా సినిమాలు కూడా చేస్తున్నారు. అలాంటిది పూరి కొన్నేళ్లుగా హీరోయిన్ చార్మితో రిలేషన్షిప్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చార్మి 10 ఏళ్లుగా నటనకు దూరం అయ్యారు. గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. 2015లో వచ్చిన జ్యోతిలక్ష్మితో వీరి ప్రయాణం మొదలైంది. రోగ్ నుంచి కంటిన్యూ అవుతోంది. బయట కూడా పూరి చార్మి ఎప్పుడు కలిసి తిరుగుతుండడంతో వీరి మధ్య సంథింగ్ అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ప్రస్తుతం చార్మి వయసు 38 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. దాంతో చార్మి ప్రేమలో పూరి మునిగిపోయి కుటుంబానికి దూరం అయ్యారని ప్రచారం జరిగింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ గాసిప్స్ పై ఇంతకాలం సైలెంట్గా ఉన్న పూరి ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. చార్మితో రిలేషన్పై తాజాగా పూరి స్పందించారు. చార్మి తనకు 13 ఏళ్ల వయసు నుంచి తెలుసని, దాదాపు 20 ఏళ్లుగా తమ మధ్య స్నేహం ఉందని తెలిపారు. మా మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ మా మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదని పూరి అన్నారు. చార్మి యంగ్, ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. అందుకే ఇలాంటి గాసిప్స్ వస్తున్నాయి. అదే చార్మికి 50 ఏళ్లుంటే అలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయ్యేవా అని పూరి ప్రశ్నిస్తున్నారు. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని, అది శాశ్వతంగా ఉంటుందని పూరి స్పష్టం చేశారు. మరి పూరి ఇచ్చిన ఈ క్లారిటీతోనైనా ఇక ఆ రూమర్స్కి చెక్ పడుతుందేమో చూడాలి.